రీసెంట్‌గా ఒక ఆర్టికల్ చదివాను సార్. కొత్తగా పెళ్లయింది. సో, తన పెర్ఫార్మన్స్ బాగోలేదని భార్య మొహం మీదనే చెప్పిన తర్వాత తను సూసైడ్ చేసుకోవడానికి ఎళ్ళిపోయాడు. అది బెంగుళూరులో జరిగిన ఘటన. రియల్ స్టోరీ సార్ ఇది. సో, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటే త్వరగా ఔట్ అయిపోతున్నాడు. శోభనం గదిలోకెళ్ళాడు. సినిమాలో చూపించినట్టుగా ఆ బెలూన్ ఏమో అట్లా గాలి వెళ్ళిపోయింది. తను ప్రాబ్లమ్ అని చెప్పేసేసి ఫీల్ అయిపోయాడు. భార్య ఏదో మొహం మీద అన్నది. సూసైడ్‌కి ఎళ్ళిపోయాడు. సో, ఏంటి ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్‌కి మందులు లేవా? ఇదేనా సూసైడ్ ఒకటే మార్గమా? ఎవరికైనా ఫస్ట్ లో కొత్తగానే ఉంటది. ఆ! ఒక బిడియం ఉండొచ్చు, ఒక రకమైనటువంటి స్టిగ్మా ఉంటుంది హ్మ్. మగవాళ్ళకి. ఫస్ట్ ఇప్పుడున్న జనరేషన్ లో ఏమవుతుందంటేనండి, ఒక 30 సంవత్సరాలు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోవటం వల్ల ఫస్ట్ వీడికి ఏమనుకుంటున్నాడనంటే హస్తప్రయోగం చేసుకోవటం అనే అవనివ్వండి, ఓకే. ఓకే. లేదంటే ఇప్పుడున్నటువంటి ఆహారపు అలవాట్లు అవనివ్వండి, హ్మ్. వీటి వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా స్పెర్మ్ కౌంట్ చాలా తగ్గిపోతుంది. ఫస్ట్ పాయింట్. యెస్. యెస్. రెండోది, ఈ యొక్క ప్రాబ్లం రావడానికి వాడు పోషకాహార లోపంలో ఉంటున్నాడు. 60% ఆఫ్ ద కేసెస్ సైకలాజికల్ వల్లే ప్రీమెచ్యూర్డ్ ఎజాక్యులేషన్ జరుగుతుంది సార్. ఓకే. ఓకే. ఓకే, ఈ హస్తప్రయోగాలు చేసుకోవటం వల్ల కూడా ప్రాబ్లమ్స్. దానికి కూడా ఏదో ఒక లిమిట్ ఉంటుంది కదా సార్. యెస్. యెస్. లిమిట్ ఏది శరీరానికి అతి మంచిది ఇది కాదు. ఒకసారి రండి, మాట్లాడండి, మీ సమస్యను మా న్యూట్రిషనిస్టులతో నాతో చెప్పండి, మా కిట్ను వాడండి, 100% మీకు రిజల్ట్ వచ్చేటట్టు నేను కాదు మా కిట్ సమాధానం చెప్తాను.